అందరికీ నమస్కారాలు. మాది అనంతపురం జిల్లా. అనంతపురం న్యూ టౌన్లో నేను మ్యాథ్స్ టీచర్గా పనిచేసేవాడిని ప్రిపరేషన్ టైంలో. నా ప్రిపరేషన్ అంతా ఈ సైకిల్లో గడిచిపోయింది. వారమంతా ప్రిపేర్ కావటం, సండే ఎగ్జామ్ రాయటం, కీ చూసుకోవటం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ నోట్స్ రాసుకోవటం, మరి దాన్నే రివిజన్ చేసుకుంటూ ఉండడం, సిలబస్ కంప్లీట్ చేయటం. అంటే ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఒకవేళ లేకపోయింటే నేను ఇంకొక స్కూల్లో ఉండేవాడిని అంతే. సో నా ఈ విజయానికి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనే చెప్తాను. నాకు మంచి హెల్తీ కాంపిటీషన్ ఉండేది ఇక్కడ. ఏమంటే మంచి కాంపిటీషన్. నాకు మెటీరియల్ కానీ నోట్స్ కానీ బాగా షేర్ చేసేవాళ్ళు వీళ్ళు. ఏది వాళ్ళే పర్సనల్గా పెట్టుకోకుండా వీళ్ళ నోట్స్ కూడా నాకు చాలా యూజ్ అయ్యింది. అట్లా మంచి హెల్తీ కాంపిటీషన్ అనేది మనల్ని ఇంకొంచెం స్కోర్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఆ ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు. డెప్త్గా వెళ్ళిపోయినా. అంటే నేను అప్లై చేసేటప్పుడు కూడా ఈ డిటి, ఎంసీ, ఎస్ఆర్ ఇట్లాంటివి ఇవ్వలే. ఫస్ట్ ఏది ఇచ్చినా ఏఎస్ఓ ఇచ్చుకున్నా. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. నాకు ఈ వర్క్ చేసుకుంటూ నేను డిటి ఇట్లాంటివి కొట్టలేను, టాప్లో ఉండలేను. కానీ ఎగ్జామ్స్ రాస్తూ ఏమైందంటే సబ్జెక్టు డెప్త్గా వెళ్ళిపోయినాము. నిజానికి పేపర్ కూడా కొంచెం లైట్గా వచ్చింది అనిపించింది. అంత డెప్త్గా వెళ్ళిపోయినాము. ఈ విజయం అయితే ఇన్స్టిట్యూషన్కి, మన టీచర్స్కి అంకితం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.